ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్కి హ్యాంగింగ్స్ని ఈజీగా ఎలా కటింగు స్టిచ్చింగు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నాకు బ్లౌజ్ అనేది ఆరెంజ్ కలర్ అంచు కలర్ వచ్చింది. అందుకే నేను శారీలో పీస్ని తీసుకొని ఈ హ్యాంగింగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పొడవు వెడల్పు మనం 4 ఇంచులు 4 ఇంచులు తీసుకోవాలి. అంటే పొడవు 4 ఇంచులు, వెడల్పు 4 ఇంచులు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇది అర్థం కాకపోతే, అంటే ఇలా స్ట్రైట్గా రాకపోతే ఇలా టేప్ సహాయంతో మీరు ఇలా డ్రా చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఏ విధంగా అయితే మనం డ్రా చేసుకున్నామో ఆ విధంగా దీనిని మనం కట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఇవి మొత్తం 6 పీసెస్ కావాలి. సో మనం రిమైనింగ్ కూడా ఈ విధంగానే కట్ చేసేసుకోవాలి. దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకా దీనిని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి, మొత్తం 6 పీసెస్. ఇంకా దాని తర్వాత ఫస్ట్ ఒక పీస్ని తీసుకొని మనం ఫ్రంట్ బ్యాక్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. దీన్ని ఫ్రంట్ వైపే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ దీనిని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం డోరీని తీసుకోవాలి. ఈ డోరీ లెంత్ అనేది 19 నుండి 20 ఇంచెస్ తీసుకోవచ్చు. దానిని మధ్యలో పెట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. డోరీని కొద్దిగా బయట వైపు వదులుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకోవాలి, దానివల్ల స్టిఫ్గా ఉంటుంది. అలానే ఇంకా చివరికి వచ్చేసరికి చిన్నగా లోపల వైపు ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఒక్కసారి వీడియోలో చూడండి. చివర్లో కూడా రఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. ఈ డోరీ నేను బయట తీసుకున్నాను. మీకు ఈ డోరీ వీడియో కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైము చేసి పెడతాను. ఇంకా దీనిని ఈ విధంగా బయటకు లాగేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా సింగిల్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. దీనిని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపే చేసుకోవాలి. దాని తర్వాత మధ్యలో డోరీ పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. అక్కడ డోరీకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇంకా దీనిని ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకోవాలి. ఎండ్కి వచ్చేసరికి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇంకా దీనిని అక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా దీనిని ఈ విధంగా ఇలా బయటకు లాగేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పైన మూడోది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకా 2 డోరీల్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా దీనిని కటింగ్ స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతారు. ఇంకా దీనిని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఈ హ్యాంగింగ్స్ని పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఎలా జాయిన్ చేసుకోవాలో నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇది ఆల్రెడీ మొత్తం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి. ఇంకా మనం బ్యాక్ సైడు ఒక 1/2 ఇంచ్ వరకు డోరీని లోపలికి పెట్టుకోవాలి. లోపలికి పెట్టుకొని పై వైపు మనకు ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ ఏ కలర్ అయితే ఆ కలర్ థ్రెడ్డే యూజ్ చేయాలి. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఇలా ఎక్కువ రఫ్ చేసేసుకోవాలి. అప్పుడు అది రఫ్ చేయడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది, ఊడిపోదు. రెండో వైపు కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ అలానే 1/2 ఇంచ్ వరకు దీనిని మనం లోపలికి పెట్టేసుకొని పై వైపు చక్కగా ఎక్కువ రఫ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా రఫ్ చేసేసి అక్కడున్న థ్రెడ్స్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మనం ఇవి బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూసేసాం కదండి. చాలా సింపుల్గా ఈ హ్యాంగింగ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేసాము. అదేనండి, ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్నిగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 పెట్టాను. ఒకటైనా చాలా బాగుంటుంది, 2 అయినా చాలా బాగుంటుంది, 3 కొంచెం నిండుగా ఉంటుందని నేను ఇలా స్టిచ్చింగ్ చేశానండి. అదేనండి, బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి అందమైన టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.